హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష యాదవ్ ఛానల్. మనం ఎక్కడికి వచ్చినామో చూపిస్తా. చలో పదండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడికి వచ్చినా చూపిస్తా. నేనైతే చాలా రోజుల నుంచి వెళ్ళి శిల్పారామం చూద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే శిల్పారామం చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చూడండి వాళ్ళ కోసం నేనైతే చూపిస్తా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నా, చూడలేదు. ఈసారి అయితే చూద్దామని చెప్పి నాతో పాటు మీరు కూడా చూసేయచ్చు. శిల్పారామం మొత్తం అయితే కవర్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే ఎంట్రీ ఇట్లా ఉంటుంది. ముందైతే గేట్ అక్కడి నుంచే స్టార్టింగ్ పోవడం. రోడ్ దిగంగానే రోడ్డు దగ్గర పక్కనే ఉంటుంది అన్నమాట. ఇంకెక్కడికి దూరం పోనవసరం లేదు. బస్ దిగంగానే అక్కడనే ఉంటుంది. రోడ్కే కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. మళ్ళీ బస్ దిగిన తర్వాత ఇక్కడ అక్కడ పోవడానికని కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం స్టార్టింగ్ లోపలికి పోగానే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడైతే టికెట్ తీసుకోవచ్చు. అగో పబ్లిక్ టికెట్ తీసుకుంటున్నారు కదా. పెద్దవాళ్ళకైతే ఫుల్ టికెట్ అయితే 60 రూపీస్ అంట. ఇంకా చిన్న వాళ్ళకైతే 30 రూపీస్ అంట హాఫ్ టికెట్. లోపలికి పోగానే శివలింగంకి అయితే అభిషేకం జరుగుతున్నట్టుగా అక్కడ స్టార్టింగే ఉంటుంది. మేమైతే దండం పెట్టుకున్నాం ఒకసారి. తర్వాత లోపలికి వెళ్ళంగానే ఇట్లా కథాకళి ఇట్లా స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫేసెస్ ఉండయి, ఖాళీగా ప్లేన్ ఉంటుంది. అలా మనం ఫేస్ పెట్టి ఫొటోస్ దిగవచ్చు. అట్లా బాగుంటుంది. సేమ్ మనమే ఆ గెటప్ వేసుకుంటున్నట్టుగా అట్లా ఫోటో దిగుతున్నట్టు ఉంటుంది. నేనైతే అక్కడ మధ్యలో ఫోటో పెట్టిన కథాకళి దానికి ఫోటో పెట్టి దిగిన. రైట్ సైడ్ పోగానే విలేజ్ అని ఉంటుంది. సేమ్ పల్లెలు ఎట్లా జరుగుతాయి, ఎట్లుంటాయి ఆ వాతావరణం అంతా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కవర్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ విలేజ్లో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడైతే స్టార్టింగ్ విలేజ్ దాంట్లోకి ఇట్లా ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఇక చూడండి, బోనాలు చేస్తున్నట్టు, పోతరాజులాగా షిగ మూతున్నట్టు, డప్పులు కొడుతున్నట్టు ఇట్లా. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇట్లా పప్పు ఇసురుతున్నట్టు సేమ్ ఆమె ఒక మనిషిని చూసినట్టే ఉంది కదా. నాకైతే అట్లనే అనిపించింది. ఈమె ఇంకొక ఆమె అన్నమాట. చాటలో బియ్యం పోసుకొని జరుగుతుంది. ఈయన తాతయ్య పేపర్ చదువుతుండే. సేమ్ ఇంటి ముందు పెద్దవాళ్ళు కూర్చున్నట్టు అనిపించింది. ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నట్టే ఉన్నారు. సేమ్ ఇద్దరు పిల్లలు ఆడుతురేమో అన్నట్టు ఉన్నారు. అందుకే నేను దగ్గర నుంచి వెళ్ళి నిజమేనా కాదా అని చెప్పి దగ్గర నుంచి చూసిన పోయి. ఇక్కడైతే ఇంకా పని చేస్తారు. ఇట్లా విలేజ్లో అయితే ఇట్లా అలకేసి ముగ్గేస్తారు కదా. సేమ్ అట్లనే ఇక్కడ ఈ వాతావరణం మొత్తం అట్లనే ఏర్పడి చేసి ముగ్గులు కూడా ఉన్నాయి. ఇట్లా గావులు కూడా ఉన్నాయి బియ్యం పోసుకునేవి. ఈమె అయితే మనిషి నిజంగానే ముగ్గెత్తుందా అని చెప్పి దగ్గరికి పోయి చూసిన. కానీ బొమ్మనే మనిషి వేస్తున్నట్టు ఇట్లా ఊర్లలో ఇట్లా ముగ్గులు వేస్తారు ఇట్లా ఇంటి ముందు అన్నట్టు. వ్యవసాయం చేస్తున్నట్టుగా ఒక ఆయన పారతోటి తవ్వుతున్నట్టు, గడ్డపారతోటి తవ్వుతున్నట్టు, తట్టెత్తుకొని మట్టి ఎత్తిపోస్తున్నట్టు వ్యవసాయం చేసే వాళ్ళలాగా. ఇక్కడైతే కమ్మరోళ్ళ పని అట. కమ్మరోళ్ళు ఎట్లా చేస్తారని ఇట్లా పిల్లలకైతే సిటీలో ఉండే పిల్లలకైతే ఇవన్నీ చెప్పలేము కదా. అందుకోసం ఇక్కడికి వచ్చి ఇట్లా విలేజ్ జరుగుతుంది అన్నట్టు తెలియని వాళ్ళకి చూపించడానికి కమ్మరోళ్ళ పని అంట. ఇక ఇవన్నీ ఉంటాయంట. ఇట్లా ఒకరు ఇట్లా పని చేస్తుంటే ఇంకొకరు కొడుతున్నట్టు. అయ్యో, మేము ఫ్రెండ్స్ ఫోటో దిగడం మర్చిపోయినామని చెప్పి మా ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకుపోయారు. నువ్వు దిగినావు కానీ మేము మేము దిగుతామని అంటే సరే అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత వీళ్ళైతే ఫొటోస్ దిగిర్రు. దిగిన తర్వాత అయితే ఇంకా ముందుకు పోయి కూడా చూసినాము. అక్కడైతే ఇంకా అన్ని చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తుర్రు. ఇట్లా వినాయకుడి ఇండ్లల్లో పెట్టుకునేటి స్టైల్గా ఉండేటట్టుగా బొమ్మలు. అవి చిన్న వినాయకుళ్ళు ఇట్లా తాబేలుకు మధ్యలో ఇట్లా గ్యాప్ ఇచ్చి వాటర్ పోసి అట్లా ఫ్లవర్స్ వేసి ఇంట్లో మధ్యలో పెట్టుకుంటే స్టైల్గా ఉంటుంది కదా. అవి కూడా ఉన్నాయి అక్కడ. కాస్ట్ అయితే బాగున్నాయి, బాగా చెప్తుర్రు. అడిగి చూసినాము చూద్దాము అని చెప్పి. ఇగో ఇట్లా వినాయకుని అటొకటి ఇటొకటి అయితే 2 బొమ్మలు ఉన్నాయి. మధ్యలో అయితే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇట్లా గ్రామ దేవతలాగా ఇక్కడ శిల్పారామంలో ఇట్లా ఈ అమ్మవారు అయితే ఉంది అక్కడ. దాని తర్వాత రైట్ సైడ్లో అయితే ఇట్లా రాధాకృష్ణుని ఫొటోస్, విగ్రహాలు, ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసి ఎండలో పెడుతుర్రు. పిల్లలు వస్తేనైతే మంచిగా ఫస్ట్ బోటింగ్ ఎక్కుతా, మేమైతే బోటింగ్ ఎక్కుతాం ఎంజాయ్ చేస్తాం అనేటట్టుగా అయితే బోటింగ్ కూడా ఉంది అక్కడ. బోటింగ్ కూడా వేయచ్చు. పిల్లలు వస్తేనైతే ఫస్ట్ అల్లకే పోతా అంటారు. ఇక్కడ ఈయననైతే తయారు చేస్తున్నవన్నీ తయారు చేసినవి కలర్ వేసి ఎండలో పెడుతుండు. ఈ అమ్మవారు అయితే దగ్గర నుంచి వెళ్ళి చూస్తే మస్తు అనిపించింది ఇట్లా గోల్డ్ కలర్లో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూలు ఇట్లా ఇవన్నీ అమ్మడానికేనంట. ఫస్ట్ ఇట్లా తయారు చేస్తారంట. కొంచెం పెయింట్ వేసి ఎండబెట్టి ఎండిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పూర్తిగా కంప్లీట్గా పెయింట్ వేస్తారట. ఇగో ఇక్కడ వినాయకుడిని అయితే ఇంకా పూర్తిగా వేయలే కలర్ ఇట్లా.
బ్లాక్ కలర్ వేసారనమాట. ఇంకా టైం పడుతుందంట పూర్తిగా కలరింగ్ ఇట్లా అవ్వడానికి. అవన్నీ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. వినాయకుడిది మాత్రం ఒకటి పెద్దగా ఉందన్నమాట. ఇగో ఇట్లా ఓన్లీ ఫస్ట్ ఇట్లా బ్లాక్ వేసిర్రు అనమాట. దాని తర్వాత ఇంకా వేరే డిఫరెంట్గా కలర్స్ ఇట్లా మంచిగా చూడడానికి మంచిగా వేస్తారంట వాళ్ళు. కొద్దిగా ఆరిపోయిన కొద్దీ మొత్తం పూర్తిగా వేస్తారంట. ఇక్కడ లోటస్ల ఫ్లవర్లో కూడా ఇట్లా ఇట్లా బుద్ధుడు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు కూడా ఉంది. ఆ ఫ్లవర్లో కూర్చున్నాడు. మంచిగా ఉంది. దగ్గర నుంచి పోయి చూసినాము, బాగా అనిపించింది నాకైతే. ఇంకా దాని తర్వాత అక్కడ సైడ్కి అయితే వాటర్ ఉన్నాయి. అక్కడ డక్స్ కూడా ఊపించినాయి. డక్స్ కూడా స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఇంకా చాలా కూడా ఉన్నాయి. దూరంలో కూడా చాలా ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి డక్స్ అయితే. ఇక్కడ నుంచి అయితే కిందికి పోయి వాటర్ దగ్గర మంచిగా వాటర్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు అయితే చూడొచ్చు. ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు పోతేనైతే పిల్లలకైతే ఆడుకోవడానికి మస్తు ఉంది. ఇంకా ఇక్కడనే ఎక్కువసేపు టైంని ఇక్కడి నుంచి వెళ్ళారన్నమాట. ఇక ఉయ్యాలనుకుంటా జారబండలు జారుకుంటా ఆడుకుంటున్నారు ఆల్రెడీ పిల్లలు అయితే. ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ గొర్రెలు కాస్తున్నట్టుగా మనుషులు ఇద్దరుండి మేకలు కాస్తున్నట్టు కూడా ఉంది అక్కడ బొమ్మలు అయితే. ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కినాము. బోట్ది అయితే దగ్గర నుంచి వెళ్ళి చూద్దామని చెప్పి బోట్ చూస్తారు కదా, వాళ్ళిద్దరు అయితే సెల్ఫ్గా డ్రైవింగ్ చేస్తుర్రు. ఎవరేం తోలరు, వాళ్ళకే ఇచ్చేస్తారన్నమాట. సెల్ఫ్గా సైక్లింగ్ చేసుకోమని చెప్పేసి బోటింగ్ అయితే ఇస్తారు. అట్లా మనం ఎక్కి ఒకసారి ట్రయల్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కి చూడవచ్చు. ఇక్కడ చెప్పిన కదా మేకలు రియాలిటీగా మేకలు ఉన్నట్టుగానే ఉన్నాయి దూరం నుంచి వెళ్ళి చూస్తానైతే. కానీ అవన్నీ బొమ్మలు. ఇంకా ఇక్కడనైతే వాటర్ కూడా ఉన్నాయి. ఆ వాటర్లో చిన్న చిన్న చేపలు తిరుగుతున్నాయి. ఇంకా నాకైతే మంచిగా అనిపించింది. చిన్న చేపలు మరి పెంచుతుర్రో లేదంటే అవే ఉన్నాయో, ఇంకా చిన్న అయితే ఇంకా కనిపించకుండా బాగున్నాయి అన్నమాట చేపలు. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ చేపలు చూస్తేనైతే. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లూట్ది పెద్ద ఉంది, ఇట్లా ఫ్లూట్ పట్టుకున్నట్టు. మధ్యలో అయితే కృష్ణుంది స్టాచ్యూ ఉంది. ఇక్కడి నుంచి అయితే ఇంకా కృష్ణుంది ఉంటుంది మొత్తం టోటల్గా. కృష్ణుడు కథలలో చెప్తుంటాం కదా, వింటుంటాం కదా. కృష్ణుడు రాధలై స్నానం చేస్తున్నప్పుడు బట్టలు దొంగతనం చేసి చెట్టు మీదకి ఎక్కి బట్టలు దాచి పెడతాడని. సేమ్ ఇక్కడ ఒక 4-5 మెంబర్స్ స్నానం చేస్తున్నట్టుగా ఉన్నారు. కృష్ణ బట్టలు అని అడుగుతున్నట్టుగా వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి. కృష్ణుడు బట్టలు ఎత్తుకెళ్ళి చెట్టు పైన వేసి అక్కడ చెట్టు మీద ఉన్నట్టుగా కృష్ణుని ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు పోతే అక్కడ తాబేలు కూడా బొమ్మ ఉంది. ఇంకా మొత్తం కృష్ణుని నందవనం లాగా అన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇట్లా పెద్ద బండరాయిలకు రాధాకృష్ణుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలకు ఇట్లా మంచిగా శిల్పాలను అయితే రాయిల పైన డ్రాయింగ్ చేసి పెట్టిర్రు. ఇంకా రాధాకృష్ణుడు అయితే ఇంకా పెద్దగా మంచిగా అనిపించింది. ఒక పెద్ద ఉయ్యాలలా రాధాకృష్ణుడు ఉయ్యాల ఊగుతున్నట్టు అనిపించింది. ఇద్దరు ఓన్లీ రాధాకృష్ణుడు నందవనంలో ఉయ్యాల ఊగుతున్నట్టు. చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడనేమో ఇంకొక రాధాకృష్ణుడు ఉన్నారు స్టెప్స్ పైన నిల్చొని. ఇక్కడ కవ్వు కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడనేమో ఉయ్యాలతోటి రాధాకృష్ణుడు రెండు రాధాకృష్ణులు ఉంటాయి అన్నమాట. ఇక్కడనేమో ఫ్లవర్స్ తోటి రాధాకృష్ణుడు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతుర్రు. ఇక సరే అని చెప్పి వాళ్ళు పోయేదాకా ఆగి వాళ్ళు పోయిన తర్వాత ఫొటోస్ కూడా దిగినాము. పైకి ఎక్కి దిగితే ఏంటనంటే మొత్తం రాధాకృష్ణుడు మొత్తం ఓపిస్తారు. కింద నుంచి వెళ్ళి చూస్తే సరిగా ఓపియరు కదా, అందుకోసమని డిస్టెన్స్ నుంచి వెళ్ళి చూసినాం మేమైతే. రాధాకృష్ణుడు మంచిగా ఓపించింది. ఇంకా ముందుకు వెళ్తేనైతే చిన్న కృష్ణులు కూడా ఓపిస్తారు ఇద్దరు వెన్న దొంగతనం చేస్తున్నట్టుగా. ఒక కృష్ణుడు ఒక దాంట్లో చూస్తున్నాడు, ఇంకో కృష్ణుడు ఇంకొక దాంట్లో చూస్తున్నాడు వెన్న కోసం, వెన్న దొంగిలించడానికి. దాని తర్వాత ఇక్కడ స్టెప్స్ పైన ఉన్న రాధాకృష్ణుడు అని చెప్పిన కూడా ముందు వాటర్ ఉంటాయి పోకుండా ఉండడానికి తాడు కట్టిర్రు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, అక్కడి నుంచెల్లే ఫొటోస్ దిగొచ్చు చూడొచ్చు అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే ఎంత అంటే వాటర్లో పడిపోతారని చెప్పి తాడు కట్టిర్రు. ముందుకు పోయి చూడడానికి ఉండదు. వాటర్ అని చెప్పిన కదా అక్కడ ఉన్నాయి. అందులో ఫ్లవర్ కూడా ఉంది చూడండి.
ఇంకా అక్కడ పడిపోతే అంతే సంగతులు. అందుకోసం డిస్టెన్స్ ఉంచి చూడొచ్చు అన్నమాట. ఇక్కడ కూడా మేకలు కాస్తున్నట్టుగా ఉన్నారు. అక్కడ ఇద్దరు మనుషులు, గేదెలు, మేకలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా శిల్పారామం వీడియోస్, ఫొటోస్ అయితే లాస్ట్కు యాడ్ చేసిన. ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంక ఇట్లా వ్యవసాయం చేస్తున్నట్టుగా నాగలు పట్టుకొని అక్కడ అందులో కూడా తలలు పెట్టి దిగొచ్చు అన్నమాట. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.